కళ్ళు దెబ్బయా? సారీ అంకుల్, బల్పం పడిపోయింది. నీకోసం రే బన్నీ, రే ఎక్కడ్రా నా అపర్ణ గాజులు జిడ్లు ఎక్కడ్రా? పుచ్చు పెట్టిపోయినాయి అన్ని తీసేసి మహాలక్ష్మి అనుకో చెత్తడిగేసి. నో ఏయ్ మహాలక్ష్మి, ఎంత ధైర్యమే నీకు నా అపర్ణ మెమరీస్ అని దూరం చేయడానికి? ప్రేమ అంటే ఏంటో తెలియదు నీలాంటి దాన్ని మా ఇంటి గడప తొక్కడమే నేను చేసిన మొదటి తప్పు, నీలాంటి దాంతో తిరగడమే నేను చేసిన రెండో తప్పు, అసలు నా అపర్ణ గురించి చెప్పడమే నేను చేసిన మూడో తప్పు. అయిపోయిందా? ఏంటి అయిపోయేది? నీదైపోతే నేను ఇద్దామని. ఏంటి ఇచ్చేది? నువ్వు అపర్ణని ప్రేమించడమే అసలు తప్పు. రా ఏంటి చూడు. ఏంటి చూసేది? చూసాను. అయితే ఏంటి? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ అమ్మాయి ఎవరైతే నాకేంటి? అదే అపర్ణ. అపర్ణ? నా అపర్ణనా? బాగా తినేస్తుంది అనుకుంటా, పొట్ట కూడా బాగా వచ్చేసిందే. అది పొట్ట కాదు, కడుపు. కడుపా? నేను అపర్ణ ఎప్పుడు ముట్టుకోలేదే, కడుపులా వచ్చింది. అపర్ణ మొగుడు ముట్టుకున్నాడు. అపర్ణకి పెళ్ళయిందా? రెండో బిడ్డకి తల్లి కూడా అవుతుంది. నేను నమ్మను. నమ్మవా? సరే. అపర్ణ వస్తున్నా. వీడి గుర్తున్నాడా? సూర్యం. అదే నీ చిన్నప్పుడు ఫ్రెండ్. నువ్వా? చీవుడు ముక్కేసుకుని చిరాగ్గా ఉండేవాడివి, ఎప్పుడు అపర్ణ అపర్ణ అంటున్న గౌన్ పట్టుకుని వేస్ట్ క్యాండిడేట్లా తిరుగుతుండేవాడివి, గుర్తుందా? ఇప్పుడు వేస్ట్ క్యాండిడేట్లా అలాగే ఉన్నావా? ఏమైనా కొంచెం మారావా? అపర్ణ? ఏమండి, వస్తున్నా. మా ఆయన పిలుస్తున్నారు, వస్తాను. సరే. మొహం వీడును. చాలు చాలు చాలు, ఇక నీ ప్రొలాంగ్ లవ్ స్టోరీ క్లోజ్ చేసి మొహం కడుకుంటా. బాత్రూమ్ లో సబ్బుంది, పక్కనే టవల్ కూడా ఉంది. హమాం సోపే కదా అన్న, హమాం సోప్ అయితేనే మొహం కడుక్కుంటాడు. అదే తీసుకెళ్ళు. నువ్వు ఏడవ ఫ్రెండ్, నేను ఉన్నాను కదా. పద. అపర్ణ కాబట్టి సువర్ణ, నేను సెట్ చేస్తా కదా. ఏడవకు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. వసే మాయమ్మ, నేను వస్తా కదా. ఉండమన్నానా? సరే పో. చాలా మెంటలు. ఏమండి? ఎవరు? చెక్ ఇట్. 1 crore. ఎంత? 1 కోటి రూపాయలు. అదేంటి, మన డీల్ 1.25 కదా? అఫ్ కోర్స్ అనుకున్నాం, కానీ మార్కెట్ బాలేదు. ఈసారికి మేక్ ఇట్ 1 crore. దట్ ఈస్ నాట్ పాసిబుల్. సరుకు డెలివరీ కాకముందే మీరు చెప్పాల్సింది. స్టాకు డెలివరీ తీసుకున్న తర్వాత మీరు మాట మార్చడం, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఫేర్? మనం చేస్తుందే అన్ఫేర్ బిజినెస్. ఇందులో ఫెయిర్నెస్ ఎక్కడుంటది మై డియర్ ఫ్రెండ్? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? శివన్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? హే, కూల్ కూల్. ఎందుకంత ఆవేశం? ఈ డీల్ కి శివన్ ఒప్పుకోవాలి, అంతేగా? డోంట్ వరీ, మేమొచ్చి మాట్లాడతాం. ఆగాగు, ఆగమన్నానా? సరే, వచ్చి మాట్లాడండి.
స్వామియే శరణమయ్యప్ప. ఒరేయ్, ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా మీరే చేయాలరా? మా వల్ల కాదండి. అదేంట్రా? వీళ్ళు మా పనులు మమ్మల్ని చేసుకొని ఇస్తారేటండి. రంగు పేపర్లు తెచ్చినా కమిషన్ ఇవ్వాలి, పూలు తెచ్చినా కమిషన్ ఇవ్వాలి, ఉట్టు తెచ్చినా కమిషన్ ఇవ్వాలి, కృష్ణుడు బొమ్మ తెచ్చినా కమిషన్ ఇవ్వాలి. ఈ కమిషన్లు మా వాళ్ళు కాదండి. మరి వీళ్ళు కాక ఇంకెవరు ముందుకొస్తారు? ఆ కుర్రాళ్లే ఆ? ఎవరికో చెప్పి వాళ్ళ చేత వీళ్ళకి ఇబ్బంది కలిగించే బదులు వాళ్ళకే పనులు అప్పగించినట్లయితే బాధ్యతలు తెలిసొస్తాయి కదా. ఈయన చెప్పింది కరెక్ట్. అరే కొండప్ప, ఆ, వాళ్ళు పిలు. హాయ్. ఇదిగో దొరలు వచ్చారు, మాట్లాడండి. ఆ, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మేము ఇక్కడికి ఎందుకు పిలిపించామంటే మేమేం స్విమ్మింగ్ పూల్లో పేడ కలపలా. స్టోర్ రూమ్ అద్దాలు పగలగొట్టింది మేం కాదు. మేము వాటర్ ట్యాంక్ బొక్క పెట్టలా. ట్రాన్స్ఫర్ ఫీజు లాగి మేం కాదు. మేం కాదు. బాబాయ్, ఏంటి ఎన్ని పాడు చేసి ఇక్కడికి వస్తున్నా రేటర్రా? గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుకోవడం అంటే ఇదే. మిమ్మల్ని పిలిచింది అందుకు కాదు. మరెందుకో? దేవుడికి సేవలు చేసే అదృష్టం మేము మీకు ఇస్తున్నాం. కృష్ణాష్టమికి సంబంధించి A to Z పనులన్నీ మీరందరూ కలిసి చేయాలని మేమంతా తీర్మానించాం. అరే భలే డెవలప్ అయ్యారే. ఇన్నాళ్ళకి మీ అందరికీ ఓ మంచి థాట్ వచ్చింది. మేము రెడీ. ఏరా రెడీ. ఏం వాసన రా. బిర్యానీ కూడా ఇంత వాసన రాదురా. రేయ్, దీంట్లో 5 పైసలు ఖర్చు అవ్వకుండా మనం కృష్ణాష్టమి ఏర్పాట్లు అన్నీ జరపాల్సిందే. ఎలా? అన్నిటికీ ఆ దేవుడే చేత దారి నేను చూపిస్తాడా? చెప్పేది ఏంటంటే చెప్పండి. ఫస్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎవరిది? శ్రీరాముడిది. ఏం చేత ఒంటి చేత శివధనుసుని ఎత్తి టపిమని తీసాడు. నెక్స్ట్ ఎవరిది? కృష్ణుడిది. అదేం చేత తిరిగిన వెళ్తా గోవర్ధన్ గిన్నె తీసాడు. శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవికి బొక్కలు ఉంటాయి. రాముడు బాణం వేస్తే బొక్కలు పడతాయి. అంచేత రాముడైనా కృష్ణుడే, కృష్ణుడైనా రాముడే. దేవుడు దారి చూపించాడు రా. ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఇక, కష్టం వద్దు నష్టమే వద్దు. ఓ మామా మామా మియా, కమ్ ఆన్. బుమ్ షక ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఇక, కష్టం వద్దు నష్టమే వద్దు. ఓ మామా మామా మియా, కలలన్నీ నిజమే చేసేయ్, కోరికలే సఫలం చేసేయ్, లైఫ్ గేమ్ లో గోల్ కొట్టేసేయ్. వావ్ 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 వావ్. ఈ రోజు సాయంత్రం బల్పంగాడు రాధాకృష్ణ రూపకం వేస్తున్నాడు. దాన్ని ఎలాగైనా మనం చెడగొట్టాలరా. రేయ్, నేను ఎప్పుడో ప్లాన్ వేసేసా. అదేమిటమ్మా, అందరూ ఆనందంగా ఉన్న ఈ వేళ నీ కళ్ళలో నీళ్ళేమిటి? నాకు కృష్ణాష్టమి అంటేనే భయం అంక. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడు తన తల్లిదండ్రులకి ఎలా దూరం అయ్యాడు, అలాగే నేను ఇదే కృష్ణాష్టమి రోజున నా తల్లిదండ్రులకి దూరం అయ్యాను. కళ్ళు మూసుకో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతల దండాకూరు వీరి పేరేమి, ఎక్కడ దొంగలక్కడే గప్చుప్. తర్వాత నేను ఎవరికో దొరికాను. వాళ్ళ ద్వారా ఢిల్లీ చేరాను. వాళ్ళకి గాయత్రి అంటే బాగా పరిచయం, అందుకే ఇక్కడ దిగాను. కృష్ణాష్టమి అందరికీ సంతోషాన్ని ఇస్తే నన్ను మాత్రం అనాథగా మార్చింది. బాధపడకమ్మా, భగవంతుడు జీవితంలో ఒక లోటు కల్పిస్తే దాన్ని ఏదో విధంగా ఎక్కడో చాటు భర్తీ చేస్తాడు. నీకంతా మంచి జరుగుతుందమ్మా, మేమంతా ఉన్నాం కదా. ఆ కన్నీడు తుడుచుకో.
కృష్ణారాధేయం రూపకం. ఈ కార్యక్రమాన్ని 10,000 రూపాయలకి స్పాన్సర్ చేస్తున్న శ్రీ గాయత్రీదేవి గారికి మా కృతజ్ఞతలు. వీడి దుంపతగా నన్ను ఇరికించేశాడు. అయ్యయ్యో. ఎవడేడి? నాన్న కృష్ణ శ్రీకృష్ణార్జున విజయంలో రోజుని మర్చిపోయినావా? ఫ్లాష్ బ్యాక్ నీ సచ్చినోడా. ఏ కృష్ణ ఈడెవడు? నేను కృష్ణ శ్రీకృష్ణ సత్యలో నీ జమ్మును అప్పుడే మర్చిపోయావా నీ జిమ్మాడా. కృష్ణ ఎవడేటి? నన్ను మర్చిపోయినావరా? శ్రీకృష్ణ తులాభరణలా జయలలిత లెక్క. ఏమ్రా నీ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? రే పని, వాళ్ళు మన ప్రోగ్రామ్ ని చెడగొట్టడానికి వచ్చినట్టున్నారు. మనం ఎలాగైనా సరే చాలా జాగ్రత్తగా చేయాలి. కృష్ణ అటు ఏ చూడకు. కృష్ణ కట్టుకున్న ముగ్గురు పిల్లల్ని వదిలేసి ఎవరో రాధ వెనకాల పట్టం ఏమన్నా బాగుందా? చూద్దాం గాని. ఇదెక్కడ న్యాయం కృష్ణ? ఆహా, ఇంట్లో భోజనం బాగాలేకపోతే బయటికి వెళ్ళి బిర్యానీ తినట్లేదా? వాళ్ళ దగ్గర సుఖం లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు కృష్ణ? రా కృష్ణ, నాకేసిరా, పాట పట్టరా, రా. నాకేం తెలుసు రా, ఇది ఆలపన అయి ఉంటుంది. సరే సర్లే కానీ. నువ్వు పాట మార్చరా, నువ్వు పాట మార్చరా, నువ్వు పాట మార్చరా, నువ్వు పాట పెట్టాడేంట్రా? అవునా, సరే ఓకే. ఓకే మా కానీ లడ్డూ టమాటా చూస్తున్నారా? అమ్ముకుంటే బోల్ డబ్బులు. పడుకో. మనం ఎప్పుడైనా మారుతామా?